అండి, నేను మీ సాజిదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. ఇవాళ 2 రెసిపీస్ వచ్చి, ఒకటి వామాకుతో బజ్జీ, వేరొకటి ఆలుతో బజ్జీ. కానీ రెసిపీస్ గురించి మీకు చెప్పనండి. మొన్న నేను 5వ తారీఖు మ్యారేజ్కి వెళ్దామని ఊరు వెళ్ళానండి. గుంటూరు బస్ స్టాండ్లో వాటర్ బాటిల్ కోసం డ్రింక్ కోసం దిగాను. సరేలే అని చెప్పి ఒక షాప్కి వెళ్ళి 500 తీసుకొని వెళ్ళాను. అప్పుడు ఏం జరిగింది, 500 చేంజ్ ఇస్తే 30 రూపీస్ వాటర్ బాటిల్, 30 రూపీస్ స్ప్రైట్ బాటిల్, 60 రూపీస్. 500 ఇస్తే ఎంత ఇవ్వాలి, 440 ఇవ్వాలి. ఫస్ట్ 400 ఇచ్చాడు నాకు. తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ 300 ఇచ్చారు. ఇంతలోకి ఇటు సైడు ఒక అతను బెగ్గర్ వచ్చి, అమ్మ నా దగ్గర చిల్లర ఎంత ఉందో చూడమ్మా అని చెప్పంటే తనకు చేంజ్ గురించి చెప్తున్నాను. ఇంతలోకి తను 400 తీసుకొని మళ్ళీ రిటర్న్ నాకు 300 ఇచ్చాడు. ఏంటి అని చెప్పాను. చూస్తేనే ఇంకా బస్సు వెళ్ళి హడావుడి ఉంది కదా, నేను స్పీడ్గా చూసుకోకుండా వెళ్ళిపోయాను. బస్సులో కూర్చొని చూసుకుంటే 300 ఉన్నాయి. అట్లాగా ఎంతమందిని మోసం చేస్తున్నారో మనకు మాత్రం తెలియదండి. గుంటూరు బస్ స్టాండింగ్లో దిగినందుకు ఫస్ట్ టైం నా లైఫ్లో మోసపోయింది ఇదే. అట్లాగా నాలాంటి వాళ్ళు ఎంతమంది మోసపోతున్నారో మనకు తెలియదు కదా. అట్లాగా పోనీలే పాపం, 1 రూపాయి 10 రూపాయలు 20 రూపాయలు అట్లా చేసినా మళ్ళీ 100. మళ్ళీ అంటాడు, అమ్మ నీ దగ్గర 500 ఉంటే ఇవ్వు, నేను చేంజ్ ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. అట్లాగా ఎట్లా ఎంతమంది దగ్గర తీసుకొని ఉంటాడు హండ్రెడ్స్. కానీ చాలా మోసం జరిగిందండి. అది ఫస్ట్ టైం. ఎప్పుడు అసలు దిగలేదు. దిగినా ఇట్లా చేంజ్ కోసం మాత్రం వెళ్ళలేదు. కానీ మీరు ఎప్పుడు చేంజ్ తీసుకునే వెళ్ళండి. లేకపోతే ఫోన్పే కానీ గూగుల్ పే అని చేయగానే 500 చేంజ్ కోసం మాత్రం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళగాకండి. అట్లా 100 మనుషుల దగ్గర మోసం చేసి తీసుకున్న డబ్బులు కూడా జబ్బులేనండి అసలు వాళ్ళకి. ఎంతమందిని అట్లా చేస్తున్నారు వాళ్ళు. నాకు తెలిసి నేను ఫస్ట్, నాకు తెలియకుండా ఇంకెంతమందో ఉంటారు కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ప్రత్యేకంగా మీరు కూడా పిల్లల కోసం స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తేనే మంచిది. కానీ తీసుకున్న చేంజ్ 20-30 రూపీస్ మనం చేంజ్ ఇచ్చుకుంటేనే మంచిది. ఎందుకంటే అట్లాగే ఎంతమందిని మోసం చేస్తాడు. అంతమంది ఎన్ని షాపులు ఉన్నాయి అట్లాగా. నాకు తెలిసి ఒక ఫస్ట్ షాపు. అలాంటి గుంటూరులో ఎంతమంది షాపులు, బస్ స్టాండ్లో డిపోలో ఎంతమంది షాపులు ఉన్నాయి. అట్లాగా ఎంతోమంది మోసం చేస్తుంటారు. కానీ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. కానీ ఇది మాత్రం నేను వ్యూస్ కోసం కానీ లైక్స్ కోసం అని చెప్తున్నాను మాత్రం అనుకోకండి. ఇది నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు ఆగస్టు 5వ తారీఖు జరిగింది. ఎందుకు చెప్పలేదు, ఏమోలే ఎందుకులే మరి ఈవిడేంటి వ్యూస్ కోసం చెప్తుందేమో అని చెప్పి అంటారేమో అని చెప్పి నేను చెప్పలేదు. కానీ ఎందుకైనా మంచిదిలే అని చెప్పి నేను చెప్తున్నానండి. మీరు వేరే విధంగా అర్థం చేసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ జాగ్రత్త పడతారని చెప్పి చెప్తున్నాను. గుంటూరు బస్ స్టాండింగ్లోనండి జరిగింది ఇది. ఎందుకు అట్లాగే ఎంతమంది దగ్గర అట్లా తీసుకుంటున్నారో ఏమో మనకు తెలియదు. రూపాయి జాగ్రత్త చేసుకుంటేనే కదండి డబ్బులు మనకుంటాయి. తన దగ్గర ఇంత పెద్ద కట్ట ఉందండి. 500s 100s చాలా ఉన్నాయి. కానీ మన దగ్గర తీసుకున్న డబ్బులే అవి. వేరే వాళ్ళ దగ్గర, నా దగ్గర, మీ దగ్గర ఎంతమంది దగ్గర తీసుకుంటారు ఎవరికి తెలుసు, మనకు తెలియదు కదా. అది ఎందుకంటే ఇది చెప్తున్నాను, జాగ్రత్త పడతారనే చెప్తున్నాను. వేరే విధంగా మాత్రం నేనేం చెప్పట్లేదు. ప్రత్యేకంగా బల్లగుద్ది చెప్పేది ఏంటంటే గుంటూరు బస్ స్టాండింగ్లోనే జరిగింది ఇదంతా. ఆగస్టు 5వ తారీఖు బాగా గుర్తు. అది ఇప్పుడు గుర్తుండిపోయింది. అదేంటి మా హస్బెండ్ మా నాన్నకి, మా అమ్మకి, మా తమ్ముడికి అందరికీ చెప్పారు. మా తమ్ముడు కూతురు అయితే ఏమి ఎక్కిరిచ్చిద్దు, అత్త 200 పెట్టి బాటిల్ తీసుకున్నాం. 200 నిజంగా. ఇప్పుడు నేను తీసుకుంది 200 పెట్టి వాటర్ బాటిల్ ఒకటి, స్ప్రైట్ ఒకటి తీసుకున్నాను. ఏంటి మినీ బాటిల్ ఒకటి, వాటర్ బాటిల్ మినీ బాటిల్ ఒకటి. ఇంకేం చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ అండి. ఏంటి ఇవిడ సోది చెప్పింది అనుకోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ షేక్ సాజిదా ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ అండి.